సో ఇవాళ 26th January, ఇవాళ ఫ్లాగ్ వస్తుంది. ఇవాళ మీకు మొత్తం చూపిస్తాను షిప్ గురించి, ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో ఇవాళ చేస్తాను. అండ్ ఇవాళ 26th January రిపబ్లిక్ డే, అండ్ 27th రేపు మా సైన్ ఆఫ్ సౌత్ కొరియా నుంచి ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. అది రేపు చూపిస్తాను మీ నెక్స్ట్ వీడియోలో. సో ఇవాళ అయితే 26th January కాబట్టి ఇవాళ మా వాళ్ళందరూ ఫ్లాగ్ హోస్టింగ్ అన్నారు. చూపిస్తాను మీకు వస్తుంది. నా రూమ్ చూడండి ఒకసారి, మీకు ఆ రూమ్ చూపించలేదు కదా, ఇది ఆ రూమ్ మొత్తం. సైన్ ఆఫ్ టైం కదా, సో కొంచెం అంతా హడావుడిగా ఉంది, గందరగోళంగా. మొత్తం ప్యాక్ చేయాలి. వాయిస్ రూమ్ అండ్ ఇది ఇంకా నా సింపుల్, ఇది క్యాబిన్ సింపుల్గా ఉంటుంది, హడావుడి ఏం లేదు. సో బయటికి వెళ్దాం. ఇంజన్ రూమ్ చూపిస్తాను చెప్పి, సో చూపిస్తాను ఇంజన్ రూమ్ టూర్. ఇవ్వండి మొత్తం ఆల్మోస్ట్ షిప్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు సైన్ ఆఫ్ కాబట్టి ఇవాళ మొత్తం ఫుల్ డే ఎంజాయ్ చేయాలి. చూపిస్తాను మీకు ఇంజన్ రూమ్ ఎలా ఉండేది ఏంటంటే మొత్తం. సో ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో బిగినర్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. చూడండి, this is the engine control room entry. ఇది మొత్తం కంట్రోల్ రూమ్. ఓవర్వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం మెయిన్ ఫీట్ వస్తున్నారో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇది ఒక ఫెమిలరైజేషన్గా ఉండేది. మీకు చూడండి ఒకసారి, మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, బట్ ఇది కూడా చూడండి ఒకసారి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎంఈ ఇంజిన్ గురించి మీరు వినే ఉంటారు, ఎంఈ ఇంజిన్ ఎలా ఉండేది ఏంటి, మీకు మొత్తం ఓవరాల్గా ఒక వ్యూ అయితే చూపిస్తాను. ఇది మొత్తం కంట్రోల్ ప్యానల్ అండ్ ఇవన్నీ అలారం ప్యానల్ ఇదంతా. మీకు అనిపిస్తుంది కదా ఎంఈ ఇంజిన్, మొత్తం ఈ షిప్లో ఉన్నది ఎంఈ ఇంజిన్.
వీటిని ఎంఓపీస్ అంటారు, ఎంఓపీఏ, ఎంఓపీబీ. ఇందులో మనకు ఇంజిన్కి సంబంధించి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇంజిన్ యొక్క పారామీటర్స్ అన్నీ ఉంటాయి. మెయిన్ స్విచ్ బోర్డ్, నెంబర్ 2 గ్రూప్ స్టార్టర్ ప్యానెల్, నెంబర్ 2 440 వోల్ట్ ఫిల్టర్ ప్యానెల్, జనరేటర్స్ కంట్రోల్ ప్యానెల్, synchronizing panel, parallel operation of generators, ఆఫ్ చేయాలి ఇప్పుడు ఎన్నింటికి? ఇప్పుడేనా? నేను చేస్తాను, జస్ట్ ఆఫ్ చేసి నేను చేస్తాను. లేదు, ఫెమిలరైజేషన్, ఇంజిన్ రూమ్ టూర్. లాకౌట్ ట్యాగౌట్ గురించి విన్నారు కదా. లాకౌట్ ట్యాగౌట్ అంటే ఏంటి, ఇలా చేస్తారు. దీనికి సంబంధించిన కీ అనేది ఎలక్ట్రికల్ ఆఫీసర్తో మాత్రమే ఉంటుంది. నేను లాకౌట్ చేశాను, సో దీనికి సంబంధించి ఈ కీ నా దగ్గరే ఉండింది. దీని వర్క్ అయిపోయేంత వరకు. నెంబర్ 1 ప్యూరిఫైయర్, దీని మీద మెయింటెనెన్స్ వర్క్ అవుతుంది, సో దీనికి లాకౌట్ చేశాను. అండ్ దీనికి నా దగ్గరే ఉండింది. ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు నేనే దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. సో అప్పటి వరకు దీన్ని ఎవరు ఓపెన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక ఐసోలేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా మనం ఇష్యూ చేయాలి. ఇది వచ్చేసరికి మెయిన్ ఇంజిన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ పవర్, పిఎస్సీ యూనిట్ అంటారు దీన్ని. మెయిన్ ఇంజిన్కి సంబంధించిన ఒక కంట్రోల్ యూనిట్, సిలిండర్కి సంబంధించి పిఎస్సీ యూనిట్స్. ఇది 100 ఈ షిప్లో ఉన్నది మనకి 440 వోల్ట్ 60 హెడ్జెస్ అండ్ 100 వోల్ట్ 60 హెడ్జెస్. 220 వోల్ట్ సప్లై లేదు ఈ షిప్లో, ఓన్లీ 100 వోల్ట్స్ మాత్రమే ఉంది. సో ఓవరాల్గా ఇది ఇంజిన్ రూమ్ అయితే. ఇవాళ రిపబ్లిక్ డే 26 జాన్ అండ్ రేపు 27 జనవరి. రేపు మా సైన్ ఆఫ్. అరౌండ్ 10 మెంబర్స్ సైన్ ఆఫ్ అవుతున్నాము. ఒక బిగ్ క్రూ చేంజ్ సౌత్ కొరియాలో, సియోల్ వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడే మా సైన్ ఆఫ్. టికెట్స్ పెట్టారని చెప్పారు, చూద్దాం. మాకు టికెట్స్ వచ్చినాయి అని చెప్పారు. ఆ టికెట్స్ ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అని చూద్దాం ఒకసారి. ఇది నా టికెట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సియోల్ టు సింగపూర్ అండ్ సింగపూర్ టు చెన్నై. సింగపూర్ ఎయిర్లైన్స్ 28 జనవరి 16:35 నాకు ఇక్కడ కొరియాలో ఫ్లైట్. అండ్ 28 జనవరికి నేను రీచ్ అవుతాను సింగపూర్కి. జస్ట్ టైం చూడండి, చాలా తక్కువ టైం, అరౌండ్ 6 అవర్స్ నాన్ స్టాప్ ఫ్లైట్, 40 kg. జనవరి, మై గాడ్, 28 జనవరి నైట్ నేను సింగపూర్లో దిగుతాను. 29 జనవరి, ఓహో 12 అవర్స్ నాకు స్టే ఉంది సింగపూర్ ఎయిర్పోర్ట్లో. సింగపూర్ ఎప్పుడెప్పుడు వెళ్తామని చూస్తున్నాను. సింగపూర్ వచ్చిన టైం అయితే आ गया 4 साहब. इतना क्या कर रहे हैं? ब्लॉग इंजन रूम टूर क्या नहीं दिखाएगा? दिखाओ चेहरा थोड़ा. केजरीवाल को हाय बोला ना आपके दिल्ली वाल को. సో ఇంకా బయటికి వెళ్ళైతే మొత్తం చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పి నీకు మొత్తం చూపిస్తాను మీకు క్లారిటీగా. ఒకసారి చూడండి షిప్లో ఉన్న మెషినరీస్ ఇవన్నీ.
చాలామంది అడుగుతూ ఉంటారు షిప్లో పవర్ సప్లై లాస్ అయిపోతే ఎట్లా అని. ఇది చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ జనరేటర్ రూమ్ ఇది. ఇది ఒక చిన్న జనరేటర్. ఇది షిప్లో ఉన్న మ్యాక్సిమం లోడ్ కాకుండా మినిమం లోడ్ ఏదైతే ఉంటుందో మెయిన్ కాకుండా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ అని చెప్పి ఉంటాయి. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కనుక మనకి మెయిన్ పవర్ సప్లై అనేది లేకుండా షిప్ అనేది మనం సేఫ్గా తీసుకెళ్ళాలి అంటే మనకి ఎమర్జెన్సీ పవర్ సప్లై అనేది కావాలి. సో ఓవరాల్గా షిప్ మొత్తానికి సంబంధించిన ఎమర్జెన్సీ పవర్ సప్లై అనేది ఈ ఎమర్జెన్సీ జనరేటర్ ద్వారా వస్తుంది. ఇవన్నీ మొత్తం చూస్తాం ఎమర్జెన్సీ జనరేటర్ రూమ్ ఇదంతా. షిప్లో మాకు కావాల్సిన సరుకులన్నీ ఇందులోనే స్టోర్ చేస్తాము. ఇందులో 3 రకాలు ఉంటాయి: ఫిష్ రూమ్, మేట్ రూమ్, వెజ్ రూమ్ అని. ఇది వచ్చేసరికి లాబీ. ఆటా లాంటివి, ఇంకా పిండి, ఫ్రూట్స్, జ్యూస్ లాంటివి ఇక్కడ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ లోపల ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి వెజ్ రూమ్. ఇది ఇందులో కూరగాయలు అన్నీ ఉంటాయి. ప్రజెంట్ అంతా ఖాళీగా ఉంది. మేము ఇప్పుడు పోర్ట్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ మేము లోడ్ చేసుకుంటాము. అంతా అయిపోయినాయి. ఇది వచ్చేసరికి ఫిష్ రూమ్. ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఫిష్ మాత్రమే ఉంటాయి. ఫిష్, ఐస్ క్రీమ్ లాంటివి కొంచెం ఉంటాయి. ఇందులో వచ్చేసరికి -డిగ్రీలో టెంపరేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అనేది మీట్ రూమ్. మీట్ రూమ్ అంటే ఇందులో చికెన్, మటన్ ఇవన్నీ స్టోర్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మేము లోడ్ చేసుకుంటాము, పోర్ట్కి వెళ్తున్నాము. ఇక్కడే మేము ప్రొవిజన్ అంతా లోడ్ చేసేది. साफ सफाई बाकी है। ఇప్పుడైతే మనం ఇంకా ఇంజిన్ రూమ్లోకి కిందకి వెళ్దాము. ఇంజిన్ రూమ్ సెకండ్ ప్లాట్ఫామ్ ఇది. మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో మొత్తం జనరేటర్స్. ఇదేమో మెయిన్ ఇంజిన్ లెఫ్ట్ సైడ్లోది ఎంఈ ఇంజిన్. ఇది ఇలా ఉంటుంది ఓవర్ చూడటానికి. ఇది మొత్తం ఎగ్జాస్ట్ పైదా షిప్ పైకి ఫనెల్ అంటారు దీన్ని. ఇది మొత్తం అవుట్ సైడ్ ఆఫ్ ద షిప్ అనేది అయితే ఉంటుంది. అది మా స్టోరు. అండ్ ఇవన్నీ ఇంకా మెషినరీస్, ఎక్విప్మెంట్స్, ఎయిర్ రిజర్వాయర్స్, ఎయిర్ కంప్రెసర్స్, ఇంకా 1 by 1 అన్నీ చూడండి. జస్ట్ ఒక ఫెమిలరైజేషన్లా ఉంటుంది ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి. ఒక చిన్న మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ పెయింట్ వేసి ఉంది కదా, అందుకని. ఇది మొత్తం మెయిన్ ఇంజిన్ ఓవర్ ఇలానే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది మెయిన్ ఇంజిన్. ఎవరైతే ప్రీసీ ట్రైనింగ్లో విన్నారో మీకు చెప్పే ఉంటారు మెయిన్ ఇంజిన్ లోకల్ ఎమర్జెన్సీ మాన్యూవరింగ్ అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఇంజిన్ లోకల్గా ఆపరేట్ చేస్తారు. మనకి ఈసీఆర్ నుంచి ఇక్కడ కంట్రోల్ ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆపరేట్ చేస్తూ ఉంటారు. పక్కన టెలిఫోన్ ఉంటుంది. ఆ టెలిఫోన్ నుంచి మన బ్రిడ్జ్తో కమ్యూనికేట్ చేయాలి. అక్కడ నుంచి చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి కమాండ్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉండి మనం చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసరికి ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. షిప్లో ఉన్న సీవేజ్ వేస్ట్ మొత్తం ఇందులో
ట్రీట్మెంట్ చేసి మనం అవుట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసరికి ఓడబ్ల్యూఎస్ ఆయిలీ వాటర్ సపరేటర్ అంటారు. 15 ppm బీల్ సపరేటర్ అని కూడా అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఓడబ్ల్యూఎస్. అండ్ ఈ సైడ్ కనిపిస్తుంది కదా, షిప్లో వాటర్ ఎలాగో అంటారు. దీన్ని ఫ్రెష్ వాటర్ జనరేటర్ అంటారు. దీని నుంచి మనకు ఫ్రెష్ వాటర్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కిందకి మెట్లే కనిపిస్తుంది కదా, వీటిని ల్యాడర్ అంటారు. ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు ఈ ల్యాడర్ ఇది ఉందైతే దీన్ని చాలా జాగ్రత్తగా దిగండి. కింద మీకున్న సేఫ్టీ ఇష్యూస్ అనేవి ఏదన్నా బాగా ఆయిలీగా ఉంటే స్లిప్ అయి పడిపోతారు, చాలా డేంజర్ ఇవి. సో దిగే ముందు చాలా జాగ్రత్తగా దిగండి. ఇది వచ్చేసరికి మెయిన్ ఇంజన్ బోటమ్ ప్లాట్ఫామ్ ఇది. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ మనకి ఉన్న మెషినరీస్ ఏంటో చూడండి ఒకసారి. ఓవరాల్గా అయితే ఇది. ఇంకా ఇప్పుడు మనం ఇంకొక మెషినరీ చూపిస్తాను. ఇది N2 ప్లాంట్, నైట్రోజన్ ప్లాంట్ అంటారు. ఇది ఇనర్ట్ గ్యాస్ సిస్టమ్. మనకి కార్గో ట్యాంక్స్కి ఇనర్ట్ గ్యాస్ కావాలి కెమికల్ ట్యాంకర్స్లో, అది మొత్తం ఇది. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మొత్తం ఒక ఓవర్ చూడండి. ఇవేమో పిఎస్సి యూనిట్స్ అంటారు. N2 కంప్రెసర్ ఇది. టోటల్ 2 ఎయిర్ కంప్రెసర్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. మా మోటార్ మ్యాన్ అయితే ఇక్కడ రీడింగ్స్ కోసం వచ్చాడు, నూనె రీడింగ్స్ కోసం. ఇది ఓవరాల్గా N2 ఇనర్ట్ గ్యాస్ సిస్టమ్. నెక్స్ట్ మీకు BWTS అనేది చూపిస్తాను. బెలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఆర్ బెలాస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఒక ఎలక్ట్రికల్ ఆఫీసర్కి హెడేక్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక టైప్ BWTS. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ దీంట్లోనే వస్తాయి షిప్లో మనకి. దీంతో టైం సరిపోయింది. నాకైతే దీంట్లోనే సరిపోయింది. మా షిప్లో అనేది ఏంటంటే UV ల్యాంప్ టైప్ BWTS. సో అది ఓవరాల్గా ఇది కంప్లీట్ వ్యూ అనేది. ఇప్పుడు మనం అయితే మీకు బాయిలర్ చూపిస్తాను. బాయిలర్ ప్లాట్ఫామ్కి వెళ్తాము. షిప్లో ఒక బాయిలర్ అయితే ఉంది. ఇది మొత్తం బాయిలర్ సెకండ్ ప్లాట్ఫామ్. ఇది ఇంకొక పైన ఇంకొక ప్లాట్ఫామ్ అయితే ఉంది. మొత్తం పైకి వెళ్ళి అది కూడా మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. చూడండి బాయిలర్ కూడా మా షిప్లో ఉన్న బాయిలర్. ఇంకా అటు నుంచి పైకి వెళ్తే మనం బ్రిడ్జ్కి వీల్ హౌస్కి వెళ్ళిపోతాము. బట్ ఇక్కడ ఆగిపోతాం. ఇక్కడ ఇంతటితో బాయిలర్ ఎండ్ అయిపోయింది. సో ఇది చూస్తున్నారు కదా బాయిలర్ మొత్తం. ఇది మొత్తం టాప్ నుంచి బాటమ్ దాకా ఇది చూడండి కింద వరకు ఎంత ఉందో బాయిలరు. ఇది వచ్చేసరికి కంట్రోల్ ప్యానల్ పక్కనే ఉంటుంది. బాయిలర్ పక్కనే కంట్రోల్ ప్యానల్ కూడా ఉంది. బాయిలర్ కంట్రోల్ ప్యానల్. ఓవరాల్ ఇది మొత్తం బాయిలర్ ఇంకా వ్యూ. దీనిపై నుంచి మళ్ళీ ఎగ్జాస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా మెయిన్ ఇంజిన్ ఎగ్జాస్ట్ అండ్ బాయిలర్ ఎగ్జాస్ట్ మొత్తం కలిపి ఉంటాయి.
ఇది మొత్తం ఇంక పైకి వెళ్ళిపోతుంది షిప్. సో ఓవరాల్ ఇదైతే ఒక వీడియో మొత్తం ఫెమిలరైజేషన్ కోసం యూజ్ అయితేనే చేశాను. యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. వచ్చే కొత్త ఎవరైతే ఉన్నారో కొత్తగా ఫ్రెషర్స్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అయితే అనుకుంటున్నాను. సో ఎంతవరకు యూజ్ అవుతుందో మీకే తెలియాలి. థ్యాంక్ యూ.